హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో అయితే నేను ఒక ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చానండి. ఎంత బాగుందో అండి గుడి అయితే మాత్రం. పక్కనంతా కూడా పచ్చటి చక్కటి వాతావరణము చూసారు కదా. గుడికి అటుపక్క ఇటుపక్క మొత్తం కూడా పొలాల మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి అనమాట. ఇప్పుడైతే గుడి బంద్ చేసి ఉందండి. బంద్ చేసిన తర్వాత అనమాట మనం వచ్చింది. కాకపోతే గుడిని మొత్తం కూడా ఎలా ఉంది అని మీ అందరికీ కూడా చూపించాలి అని చెప్పి ఒక చిన్న తాపత్రయంతో అయితే గుడిని అయితే ఇలా వీడియో అయితే తీశాను. ఇంకా ఆంజనేయ స్వామిని కూడా మనము ఎప్పుడన్నా ఏ టైంలో అయినా భక్తులు వస్తే చూసే విధంగా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేసింది అయితే చాలా బాగా అనిపించిందండి. నవగ్రహాలు కూడా ఉన్నాయి గుడిలో. ఈ గుడిని అయితే ఇవాళ శివయ్య కూడా ఉన్నాడు. ఈ గుడిని అయితే ఈరోజు నేను దర్శనం చేసుకున్నా. ఇది ఎక్కడో కాదండి, మన ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో సోమవరం గ్రామంలో అన్నమాట ఈ గుడి ఉన్నది. ఎంత బాగుందో అండి, ప్లెజెంట్గా అనిపించింది వాతావరణము. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉండి వచ్చామన్నమాట. ఫంక్షన్ అయిన తర్వాత ఇలా చూడగానే గుడి కనిపించింది. అబ్బా ఇంత పెద్ద గుడి ఎప్పుడు కట్టారు ఏంటి అని చెప్పి ఇలా అయితే ఒక లుక్ అయితే వేశానండి. ఆంజనేయ స్వామి అనమాట, అభయం ఇస్తాడండి ఆంజనేయ స్వామి. ప్రతి ఊరిలో కూడా ఆంజనేయ స్వామి గుడి ఖచ్చితంగా ఉండాల్సిందనమాట. అంత అనమాట ఆంజనేయ స్వామికి అంత దయ మనకి, ఆయన చూపించే కరుణ అలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదండి. అంత బాగా ఆంజనేయ స్వామి గుడి కడతారు. ఇక్కడ హోమాలు చేసుకోవడానికి చిన్న యాగశాల లాంటిది వేశారనమాట. ఇక్కడ చూసిన ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత ఈ వీడియో చూసి మీకు ఎవరికైనా కానీ ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు కదండి, భక్తులందరికీ కొంతమందికి ఎక్కడెక్కడ ఏ ఊళ్ళల్లో ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నది కొంతమందికి తెలియదు అనమాట. అందుకోసమే ఇక్కడ నేను చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో ద్వారా మీకు ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడికి చక్కగా వచ్చి మీరు కూడా దర్శన భాగ్యం చేసుకుంటారు అని చెప్పి నేనైతే ఇలా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వీడియోని చక్కగా మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోండి. చూసారు కదా అక్కడి నుంచి అనమాట. అదిగోండి ఆంజనేయ స్వామి చూసారా, దగ్గరగా పెట్టి తీశాను అనమాట. ఇలా అనమాట మెయిన్ ద్వారం తీసి ఏ భక్తులు ఏ టైంలో వచ్చినా కానీ చక్కగా మన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇలా అయితే వెళ్తారండి. భలే అనిపించింది ఆంజనేయ స్వామి దగ్గరికి రాగానే. మేము కూడా ఫంక్షన్కి రాగానే చూడలేకపోయినానండి. తర్వాత ఏంటి ఈ గుడి అని చెప్పి ఇలా వచ్చేసాను. ఇంత మంచి అవకాశం దొరికినందుకు నాకైతే చాలా అనమాట హ్యాపీ అనిపించింది. ఈరోజు ఆంజనేయ స్వామిని ఇలా దర్శనం చేసుకొని చక్కగా మేమైతే కాసేపు ఇక్కడ గుడి దగ్గర కొద్దిసేపు కూర్చున్నామండి. కూర్చొని చక్కగా అనమాట ఇంత పచ్చటి వాతావరణం ఉన్న గుళ్ళు ఉన్నప్పుడు చక్కగా మనం అక్కడైతే ఉండి కొద్దిసేపు రావాలన్నమాట. ఇంకెప్పుడైనా మాత్రం గుడి తీసిన వేళలో వెళ్ళి చక్కగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని రావాలండి. మనకి దగ్గరలో ఉందన్నమాట, ఇది ఎంతో దూరం కాదు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను.